మళ్ళీ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు క్లాస్లో మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ax1 y1 bx2 y2 ఈజ్ x1 plus x2 by 2 అండ్ y1 plus y2 by 2. చూడండి, ax1 y1 ax1 y1 and bx2 y2 two endpoints of a line segment. Then midpoint suppose D అంటే D is equal to x1 plus x2 by 2 and y1 plus y2 by 2. ఇది మిడ్ పాయింట్ ఫార్ములా మనకి తెలిసిందన్నమాట. అయితే దీన్ని యూజ్ చేసి ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనకి ప్యారలలోగ్రామ్లో ఏ విధమైనటువంటి బిట్స్ వస్తున్నాయి, వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలో కొన్ని షార్ట్ ఫార్ములాస్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, రైట్. మనకి సపోజు ఏబిసిడి అనే ఒక ప్యారలలోగ్రామ్లో 3 వెర్టెక్స్ ఇచ్చేసి 4th వెర్టెక్స్ని ఫైండ్ చేయమంటాడు. లేదంటే 3 వెర్టెక్స్లో ఏదో ఒక మిస్సింగ్ ఎక్స్ కోఆర్డినేట్ కానీ వై కోఆర్డినేట్ కానీ మిస్ చేసి ఆ కోఆర్డినేట్ని ఫైండ్ చేయమంటాడు. ఫస్ట్ మనము ఈ ప్యారలలోగ్రామ్కి సంబంధించినటువంటి మొత్తము తెలుసుకొని అప్పుడు మనం వీటి మీద ప్రాబ్లం చేద్దాం. సపోజ్ ఏ x1 y1 b x2 y2 c x3 y3 d x4 y4 అనేవి ప్యారలలోగ్రామ్ వెర్టిసెస్ అయితే ఇప్పుడు నేను దీనికి ఒక రిలేషన్ని మనం తీసుకొస్తున్నాం. ఏంటంటే ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ డయాగ్నల్స్ మిడ్ పాయింట్ సేమ్. ప్యారలలోగ్రామ్లో డయాగ్నల్స్ మిడ్ పాయింట్స్ అనేది సేమ్ అనే తీసుకొని దాని నుంచి మనము ఈ 4th వెర్టెక్స్ కానీ మిస్సింగ్ కోఆర్డినేట్స్ని ఎలా ఫైండ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏబిసిడి ప్యారలలోగ్రామ్లో డయాగ్నల్స్ మిడ్ పాయింట్ సేమ్ అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏసి చూడండి, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసి ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడి. ఏసీ మిడ్ పాయింట్ బీడీ మిడ్ పాయింట్ ఈక్వల్. ఓకే, సో ఏంటి ఏసీ మిడ్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ ఏసీ మిడ్ పాయింట్ ఫార్ములా x1 plus x2 by 2 y1 plus y2 by 2. మిడ్ పాయింట్ ఫార్ములా x1 plus x2 by 2 y1 plus y2 by 2. ఏసీ మిడ్ పాయింట్ x1 plus x3 by 2 అలాగే y1 plus y3 by 2 is equal to మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. బీడీ మిడ్ పాయింట్ x2 plus x4 by 2 అలాగే y2 plus y4 by 2. ఇది ప్యారలలోగ్రామ్లో డయాగ్నల్స్ మిడ్ పాయింట్ సేమ్ కనుక మనం ఇలా తీసుకొచ్చాము. ఇప్పుడు ఈ ఆర్డర్డ్ పేరుకి ఈక్వల్ కాబట్టి నేను ఎక్స్ కోఆర్డినేట్ని ఈక్వల్ చేస్తున్నాను, వై కోఆర్డినేట్ని ఈక్వల్ చేస్తున్నాను. సో x1 plus x3 by 2 is equal to x2 plus x4 by 2. Both sides 2 cancel, therefore x1 plus x3 is equal to x2 plus x4. సో ఈ ఎక్స్ కోఆర్డినేట్ని లో ఏ మిస్సింగ్ వాల్యూనైనా మనము తీసుకురావచ్చు. x1 కావాలంటే x2 plus x4 -3. సపోజ్ చూడండి, ఈ x1 కావాలంటే ఈ x2 plus x4 -3 -x3. ఓకే, అలాగే x3 కావాలంటే x3 is equal to x2 plus x4 minus
x1, అలాగే x2 కావాలంటే x1 ప్లస్ x3 మైనస్ x4, అలాగే x4 కావాలంటే x1 ప్లస్ x3 మైనస్ x2. ఇలాగే y కోఆర్డినేట్స్ని కూడా మనం ఈక్వల్ చేసుకున్నట్లయితే ఏమవుతుందో చూడండి. y కోఆర్డినేట్ని ఈక్వల్ చేసుకుంటే y1 ఈజ్ ఈక్వల్ టు y2 ప్లస్ y4 మైనస్ y3, అలాగే y3 ఈజ్ ఈక్వల్ టు y2 ప్లస్ y4 మైనస్ y1, అలాగే y2 కావాలంటే y1 ప్లస్ y3 మైనస్ y4, y4 కావాలంటే y1 ప్లస్ y3 మైనస్ y2. అంటే ఇప్పుడు మనకి ఫోర్త్ వెర్టెక్స్ కానీ ఏదైనా మిస్సింగ్ వెర్టెక్స్ అంటే 3 వెర్టెక్స్ ఇచ్చి మిగతా ఫోర్త్ వెర్టెక్స్ని ఫైండ్ చేయడానికి ఫార్ములా ఫోర్త్ వెర్టెక్స్ కావాలి. ఫోర్త్ వెర్టెక్స్ x4 తీసుకున్నాం అనుకోండి, x4 కామా y4 ఏమవుతుంది? ఫోర్త్ వెర్టెక్స్ x1 ప్లస్ x3, x1 ప్లస్ x3 మైనస్ x2, ఇది x కోఆర్డినేట్. అలాగే y కోఆర్డినేట్ y1 ప్లస్ y3 మైనస్ y2, ఇది y కోఆర్డినేట్ అనమాట. ఈ విధంగా ప్యారలలోగ్రామ్లో మనకి 3 వెర్టెక్స్ ఇచ్చి ఫోర్త్ వెర్టెక్స్ని మనం ఎలా ఫైండ్ చేస్తామనేది ఇప్పుడు ఫార్ములాని తీసుకొచ్చాం. వీటి మీద ప్రాబ్లమ్స్ ఇప్పుడు చేద్దాం. ఓకే అండి, మనం ఇప్పుడు వాటి మీద ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇక్కడ మొదటిది ఫస్ట్ది వచ్చేసి 3 వెర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ A3, -4, B -1, -3, C -6, 2 అని ఇచ్చేసి ఫైండ్ ద ఫోర్త్ వెర్టెక్స్ అన్నాడు. మరి మనం ప్రొసీజర్ చేస్తే అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ అని ఈక్వల్ చేసుకొని చేస్తే కొద్దిగా టైం తీసుకుంటుంది. అలా కాకుండా మనం ఈజీ మెథడ్లో మనం ప్రీవియస్గా చెప్పుకున్న మెథడ్లో దీన్ని మనం ఇప్పుడు చేద్దాం. చూడండి, ఫస్ట్ ఏం చెప్పుకున్నా? A3, -4, అలాగే B -1, -3, C -6, D. ఫోర్త్ వెర్టెక్స్ అనగానే ఇక్కడే రాస్తాను నేను. ఫోర్త్ వెర్టెక్స్ D కావాలంటే పక్కనున్న వెర్టెక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెండింటిని యాడ్ చేయండి. అంటే చూడండి, యాడ్ చేసినప్పుడు -6 + 3 దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి, -1. ఓకే, ఇది x కోఆర్డినేట్ అవుతుంది. అలాగే y కోఆర్డినేట్ కావాలి. ఇక్కడ y కోఆర్డినేట్ కావాలంటే ఈ రెండు యాడ్ చేయండి మళ్ళీ. అంటే -4 + 2 దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి, -3. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. చూడండి, -6 + 3 మైనస్ ఇంటూ మైనస్ ఇది +1, అలాగే -4 + 2 మైనస్ ఇంటూ మైనస్ +3, -6 + 4 -4 + 5 అయింది. -6 + 4 అంటే -2, -4 + 5 అంటే -5. అంటే ఈజీగా మనం ఆన్సర్ చెప్పచ్చు. ఫోర్త్ వెర్టెక్స్ రావాలంటే పక్క వెర్టెక్స్ని యాడ్ చేసి ఆపోజిట్గా ఉన్న వెర్టెక్స్ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఫోర్త్ వెర్టెక్స్ వస్తుంది. ఓకే, ఇంకో ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. ద పాయింట్స్ A1, -2, B2, 3, C A, 2 అండ్ D -4, -3 ఫ్రమ్ ఏ ప్యారలలోగ్రామ్. అయితే ఫైండ్ ద ఇక్కడ మిస్సింగ్ వాల్యూ ఏ అని ఫైండ్ చేయమన్నాడు. సో ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. డయాగ్రామ్లో చూడండి, ఫస్ట్ది A1, -2, B2, 3, C A, 2, అలాగే D కూడా ఇచ్చాడు, D -4, -3. మనకి కావాల్సింది ఇక్కడ మిస్సింగ్ వాల్యూ కావాలి. అంటే మిస్సింగ్ వాల్యూకి పక్కనున్న BDలను యాడ్ చేసి ఆపోజిట్గా ఉన్న
ఏని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి మిస్సింగ్ వాల్యూ అనేది సింపుల్గా ఈజీగా వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ సిలో కోఆర్డినేట్ అంటే ఈ ఎక్స్ కోఆర్డినేట్ ఏ అనేది మనకు తెలియాలి. ఏ కావాలంటే చూడండి ఏం చెప్పాను, ఏకి పక్కన ఉన్న కోఆర్డినేట్స్ని యాడ్ చేయండి. అంటే -4 + 2 -4 + 2 ఆపోజిట్గా ఉన్నదాన్ని ఎక్స్ కోఆర్డినేట్ని సబ్ట్రాక్ట్ చేయండి. ఓకేనా, అది ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. -4 + 2 ఇది -1, -4 -1 -5 అండ్ ఇది ఏమో +2. ఈ కోఆర్డినేట్ ఏ వాల్యూ వచ్చేసి -5 + 2 అంటే మనకి ఏ వాల్యూ -3 వచ్చింది. మనం ఇలా ఫార్ములాస్ కాకుండా కొద్దిగా షార్ట్. ఓకే, మళ్ళా మనం ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇందులో 3 vertices ఆఫ్ ఏ parallelogram a + b a - b 2a + b 2a - b a - b a + b ఫైండ్ ద ఫోర్త్ వెర్టెక్స్ అన్నాడు. ఈ ఫైండ్ ద ఫోర్త్ వెర్టెక్స్ అంటే మనం ఫార్ములా అది యూజ్ చేయకుండానే ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఆ షార్ట్ ఫామ్ని వేసి మనం సింప్లిఫై చేద్దాం. దీనికి చూడండి చిన్న డయాగ్రాము డ్రా చేస్తాను. ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలెలోగ్రామ్. ఏ తీసుకుందాం ఫస్ట్. a + b a - b, అలాగే ఇది b అనుకుంటే 2a + b 2a - b, ఇది c అనుకుంటే a - b a + b. ఏమడిగాడు, ఫైండ్ ద ఫోర్త్ వెర్టెక్స్ d తీసుకురమ్మన్నాడు. ఫైండ్ ద ఫోర్త్ వెర్టెక్స్ d అంటే చూడండి, d కోసం నేను ఏం చేస్తానంటే d కావాలంటే ఫోర్త్ వెర్టెక్స్ కావాలండి. ఫోర్త్ వెర్టెక్స్కి పక్కనున్న వెర్టెక్స్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ని యాడ్ చేసి ఆపోజిట్గా ఉన్న ఎక్స్ కోఆర్డినేట్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఫోర్త్ వెర్టెక్స్ ఎక్స్ కోఆర్డినేట్ వస్తుంది. అంటే ఈ డీకి పక్కన ఉన్నవి ఏంటి, ఈ 2 కదా, a + b + a - b. దీంట్లో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, ఆపోజిట్గా ఉన్నదాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 2a + b, ఇది ఎక్స్ కోఆర్డినేట్. అలాగే వై కోఆర్డినేట్ కావాలి, వై కోఆర్డినేట్ కావాలంటే డీకి పక్కన ఉన్నటువంటి ఎక్స్ కోఆర్డినేట్స్ యాడ్ చేయండి. a - b + వై కోఆర్డినేట్ సారీ a - b + a + b, ఆపోజిట్గా ఉన్నదాన్ని సబ్ట్రాక్ట్ చేయండి 2a - b, ఇది వై కోఆర్డినేట్. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. చూడండి ఇక్కడ -b + b క్యాన్సిల్ అవుతుంది, a + a 2a, ఇది -2a - b. ఓకే, ఇక్కడ చూద్దాం, +b -b క్యాన్సిల్ అవుతుంది, a + a 2a, ఇది -2a - +b. ఓకే, ఈ రెండు క్యాన్సిల్. ఇక్కడ వచ్చేసి -b + b అనేది ఫోర్త్ వెర్టెక్స్ అవుతుంది. -b + b అనేది ఫోర్త్ వెర్టెక్స్ అవుతుంది. మనం ఏ ఫార్ములాని యూజ్ చేయకుండా ఆ షార్ట్ ఫార్ములాని గుర్తుపెట్టుకొని దీన్ని చేస్తాం. అదే నెక్స్ట్ వన్ కూడా చూద్దాం, ఫోర్త్ వన్. ఇఫ్ ద పాయింట్స్ a -11, b 5, b c 2, 15 and d 1, 1 are vertices of parallelogram ABCD. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a and b. అంటే ఇక్కడ 4 వెర్టెక్స్ ఇచ్చాడు, బట్ అక్కడ 2 మిస్సింగ్ కోఆర్డినేట్స్ అనేవి ఇచ్చాడు అన్నమాట. దీనికి ముందు మనం సార్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ABCD ఈజ్ ఏ ప్యారలెలోగ్రామ్. ఏ చూడండి a, -11, b 5, b, అలాగే c 2, 15, d 1, 1. ఓకేనా, రైట్. ఇక్కడ మిస్సింగ్ కోఆర్డినేట్ చెప్పాలి, a1 b1. సో ఫస్ట్ ఏ గురించి చూద్దాం. చూడండి ఈ మిస్సింగ్ కోఆర్డినేట్ రాస్తున్నాను, a = దీనికి ఈ మిస్సింగ్ కోఆర్డినేట్ కావాలంటే దీని పక్కన ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి చూడండి. 5, 1 యాడ్ చేయండి,
ఏకి పక్కన 5 1 యాడ్ చేయండి. 5 + 1 ఆపోజిట్గా ఉన్న ఏకి ఆపోజిట్గా ఉన్న ఎక్స్ కోఆర్డినేట్ చూడండి, సబ్ట్రాక్ట్ చేయండి. అంటే 5 + 1 6 -2 అంటే ఏ వాల్యూ మనకి 4 అని వచ్చింది. అలాగే ఇంకొక మిస్సింగ్ కోఆర్డినేట్ బి కావాలి, వై కోఆర్డినేట్. ఈ బి కావాలంటే చూడండి, బి రాస్తున్నాను. బికి అంటే బి అనే కోఆర్డినేట్లో ఈ బి అనే కోఆర్డినేట్కి పక్కనున్న వై కోఆర్డినేట్ని యాడ్ చేయండి. -11 + 15 ఆపోజిట్గా ఉన్నదాన్ని చూడండి, బీకి ఆపోజిట్గా ఉన్న దాన్ని సబ్ట్రాక్ట్ చేయండి. అది మైనస్ సబ్ట్రాక్ట్ చేశాను ఇలా, ఓకేనా. ఇది సబ్ట్రాక్ట్ చేశాను చూడండి. ఇప్పుడు ఇదేమవుతుంది, -11 15 అంటే 4, ఇది -1. 4 - 1 అంటే ఇది 3 వచ్చింది. అంటే ఈ విధంగా మనం ఫార్ములాస్ని కాకుండా, ఫార్ములాస్ని అప్లై చేయకుండానే షార్ట్ ఫామ్లో మనం గుర్తుపెట్టుకుంటాం.